హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున కాల్పులు కలకలం సృష్టించాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ హైదరాబాద్లో ఉన్నారనే సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు నల్లగొండ సిసిఎస్ పోలీసుల బృందం అక్కడికి వెళ్లింది. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సమీపంలోని బొంగుళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 వద్ద శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై తిరగబడి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ఆత్మరక్షణ కోసం అతడి మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నల్లగొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి తలకు గాయమన్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్కు చెందిన భూష్మి శ్రీకాంత్ చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. 2007లో అతన్ని అరెస్టు చేసే క్రమంలో కానిస్టేబుల్ వేణుబాబును చంపి పారిపోయాడు. అప్పటి నుంచి 120కి పైగా నేరాలు చేశాడు. ఒక్క నల్గొండ జిల్లాలోనే అతడిపై సుమారు 300 వరకు కేసులున్నాయి. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శ్రీకాంత్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యల్ని చేపట్టారు. ఈ క్రమంలో భూష్మి శ్రీకాంత్ హైదరాబాద్లో ఉన్నాడనే సమాచారం తెలియడంతో సిసిఎస్ పోలీసుల బృందం వెళ్లింది. బొంగుళూరు ఎగ్జిట్ వద్ద శ్రీకాంత్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో తప్పించుకునేందుకు శ్రీకాంత్ కత్తితో పోలీసులపై దాడికి దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. తర్వాత నిందితుడి కాళ్లపై కాల్చారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ తలకు గాయమైంది. దీంతో హెడ్ కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించారు. నిందితుడి తలకు గాయం కావడంతో హైదరాబాద్ వనస్థలిపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్పై జరిగిన కాల్పుల కలకలానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు శ్వేత. ఇది హైదరాబాద్ కి సంబంధించి కూడా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తెల్లవారుజామున ఇవాళ మార్నింగ్ కాల్పుల కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూష్మి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో తను హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు నల్లగొండ సిపిఎస్ పోలీసుల బృందం అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఆదిబట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి బొంగుళూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 12 వద్ద శ్రీకాంత్ ఉన్నాడని సమాచారం వారికి అందింది. అందడంతో వారు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నంలో పోలీసులపై అతను తిరగబడి కత్తితో దాడి చేశారనే దాని మీద కూడా మనకి సమాచారం అంతా ఉంది. అయితే పోలీసుల ఆత్మరక్షణ కోసం తనపై కాల్పులు జరిపారనే దాని మీద కూడా మనకు వార్త అంతా ఉంది. అయితే ఈ ఘటనలో నల్లగొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధనగిరి తనకి తలకు చాలా గాయాలయ్యాయనేది తెలుస్తా ఉన్నది. అయితే విషయాల్లోకి వెళ్తే శ్వేత, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్ కు చెందినటువంటి భూష్మి శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో తను చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు అనేది వినిపిస్తా ఉంది. 2007లో అతన్ని అరెస్టు చేసేటటువంటి క్రమంలో హెడ్ కానిస్టేబుల్ వేణుబాబుని చంపి పారిపోయాడని దాని మీద కూడా దాని మీద అప్పుడు కేసు ఫైల్ అయినటువంటి నేపథ్యం కనిపించింది. దాదాపు అప్పటి నుంచి 120కి పైగా నేరాలు చేశాడు. ఒక్క నల్గొండ జిల్లాలోనే అతనిపై కూడా సుమారు 300 వరకు కూడా కేసులు ఉన్నాయన్న దాని మీద కూడా వినిపిస్తా ఉంది. దీంతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీ తను శ్రీకాంత్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా శ్రీకాంత్ సంబంధించి కూడా నిఘా పెట్టారు. తనకు సంబంధించి కూడా రోజు రోజుకి క్రమక్రమంగా తను దొంగతనాలు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ ని చంపినటువంటి నేరం తన మీద ఉంది కాబట్టి సో దాదాపు చాలా రోజుల నుంచి కూడా అటు ఆంధ్ర పోలీసులు అదేవిధంగా ఇటు తెలంగాణ పోలీసులు కూడా తన మీద నిఘా పెట్టడం జరిగింది. తను అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడనే డీటెయిల్స్ వారికి రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే భూష్మి శ్రీకాంత్ హైదరాబాద్ లో ఉన్నాడనే సమాచారంతోనే టిసిఎస్ పోలీసుల బృందం అక్కడికి వెళ్ళింది. అయితే బొంగుళూరు ఎగ్జిట్ టోల్ వద్ద శ్రీకాంత్ అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే తప్పించుకునేందుకు శ్రీకాంత్ కత్తితో పోలీసులపై దాడి చేశాడనే దాని మీద
వినిపిస్తా ఉంది. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కాళ్ళకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత నిందితుడు ఎవరైతే ఉన్నారో తన కాళ్ళపై కూడా కాల్చారనే దాని మీద కూడా మనకు వార్త అంతా ఉంది. అనంతరం తనని అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకొని కూడా అటు హాస్పిటల్లో కూడా చూపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఈ ఘటనలో సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ కి తలకి చాలా గాయాలయ్యాయి అనేది దాని మీద కూడా వినిపిస్తా ఉంది. తనని మొత్తానికి అదుపులో తీసుకున్నారు. చాలా 2027 అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. తన రికార్డు చూస్తే ఉంటే కూడా చాలా దొంగతనాలు జరిగాయి. అదేవిధంగా మర్డర్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి తన మీద చాలా క్రూరమైనటువంటి కేసులు పడే అవకాశం ఉంది. తనకి ఆ ఈ కేసుకు సంబంధించి కాబట్టి ఈ విషయంలో ఇటు పోలీస్ శాఖ అంతా కూడా, తెలంగాణ పోలీస్ శాఖ అంతా కూడా తను ఇక్కడ ఉన్నాడు అనే దాని మీద కూడా నిఘా పెట్టారు. ఎప్పుడైతే తను ఈ తెలంగాణకు రావడం జరిగిందో, వచ్చిన తర్వాత తన ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, అదేవిధంగా తను కొన్ని యూజ్ చేసినటువంటి డేటా సిమ్స్ ను కూడా వారు ట్రాక్ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఎటకేలకు తను ఇక్కడ హైదరాబాద్ లోనే దొరికిపోవడం, సో కొంత రిలీఫ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ చూస్తా ఉన్నాం ఈ వార్తలు ఏ విధంగా దొంగతనాలకి ఏ విధంగా దారి తీస్తా ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తులను పట్టుకున్నప్పుడు ప్రజలకు కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది. ఎందుకంటే ఈ దొంగతనాల వల్ల ఎంతో మంది బాధించబడినటువంటి ప్రజలు ఉంటారు. చాలా మంది దీనికి గురైనటువంటి వారందరూ కూడా ఉంటారు. సో ఈ వార్త తెలిసిన తర్వాత కూడా ప్రజల్లో కూడా కొంత పోలీసుల పైన కూడా నమ్మకం పెరిగిందనే దాని మీద కూడా వార్త వినిపిస్తా ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్కి కేసులకు సంబంధించి పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారని పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒక హెడ్ కానిస్టేబుల్కి కూడా గాయమైందని చెప్పి పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.